జేడీకేడి గంగాధర్ని కస్టడీలోకి తీసుకుంటారు. చెప్పండి, ఆ తాయారుని మీరెందుకు చంపాలని చూశారు అని జేడీ నిలదీస్తూ ఉండగా, అవును, నన్ను అనాథని చేసింది, నా కుటుంబం మొత్తాన్ని నాశనం చేసింది. ఆ తాయారుని నేను చంపాలని చూశాను. అది మినిస్టర్గా ఉండడానికి వీల్లేదు, అది చచ్చిపోవాలి అని గంగాధర్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. అసలేం జరిగిందో చెప్పండి, తాయారు మీకెలా తెలుసు అని అడుగుతుండగా, మా అన్నయ్య బాలాజీ ఇంట్లో తాయారు పని మనిషిగా పనిచేసేది. ఆ రోజే మా అన్నయ్య కుటుంబాన్ని పొట్టన పెట్టుకుంది, నన్ను అనాథని చేసేసింది అని బాధపడుతూ ఉంటాడు గంగాధర్. అసలేం జరిగిందో వివరంగా చెప్పండి అని అంటూ ఉండగా, మీకెందుకు చెప్పాలి, నన్ను అరెస్ట్ చేస్తే చేసేయండి అని గంగాధర్ అంటూ ఉండగా, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి తీసుకురాలేదు, ఇన్స్పెక్టర్ కావ్య కేసులో మిమ్మల్ని తీసుకొచ్చాం, సాక్ష్యాధారాలు సరిగ్గా లేవు, సాక్ష్యాధారాల కోసం మిమ్మల్ని ఎంక్వైరీ కోసం తీసుకొచ్చాం అని సాధు జేడీ చెప్తుండగా, ఏంటి ఇన్స్పెక్టర్ కావ్య కేసుని రీఓపెన్ చేశారా అని గంగాధర్ షాక్ అవ్వగా, మీకు ఇన్స్పెక్టర్ కావ్య తెలుసా అని అడుగుతూ ఉంటుంది జేడీ. ఎందుకు తెలియదు, తనంతా నిజాయితీ కల ఆఫీసర్ని ఇంతవరకు నేను చూడలేదు, కానీ మా ఫ్యామిలీ పోవడంతో నేను అనాథనైపోయాను, అందువల్ల నేను సమాజంలోకి వచ్చి కావ్య మేడం నిజాయితీగా కూర్చి పోరాటం చేయలేకపోయాను అని చెప్తూ ఉంటాడు గంగాధర్. అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పండి అని అనగానే, అలాగే చెప్తాను మేడం అని అంటూ ఆ రోజు రాత్రి బాలాజీ ఆ నిధిని భార్యకి తమ్మునికి చూపిస్తూ, ఇది చాలా విలువైంది అని అంటుండగా, నిధి నిజమే అన్నమాట అన్నయ్య అని అంటుంటాడు గంగాధర్. అవునరా, వీటితో పాటు రాగి పత్రాలు కూడా ఉన్నాయి, వాటన్నింటినీ రేపు మనం కమిషనర్ గారికి అందజేయాలి, తను ఊర్లో లేడు, ఫ్లైట్ ఎక్కాడంట, ఆలోపు మనం దాచిపెట్టి తీరాలి అని అంటుంటాడు బాలాజీ. కానీ ఇంత నిధిని ఇంట్లో పెట్టుకోవడం సేఫ్ కాదు కదండి అని అంటూ ఉండగా, గంగాధర్ కూడా అవునన్నయ్య, మీనన్ కూడా నిధి కోసం వెతుకుతున్నాడని తెలిసింది అని అనగానే, ఎవరికి తెలియదురా, మనకి నిధి ఇంట్లో ఉన్నట్టు ఆఫీస్లో ఉన్నట్టు మాత్రం కొందరికి తెలుసు, కాబట్టి ప్రాబ్లం ఉండదు, కావాలంటే ఎస్ఐ కావ్య గారిని సెక్యూరిటీ కోసం పిలుద్దాం అని అంటూ ఉంటాడు బాలాజీ. అలాగే అంటారు గంగాధర్ వాళ్ళ వదిన. ఇక పదండి బయటికి అని రూమ్ డోర్ క్లోజ్ చేస్తుండగా, రూమ్ దగ్గరనే నిలబడిన తాయారుని చూసి గంగాధర్ సీరియస్ అవుతాడు. ఎన్నిసార్లు చెప్పాను మాట్లాడకుండా వచ్చి రూమ్ బయట నిలబడద్దని అని గంగాధర్ తాయారుని తిడుతూ ఉండగా, భోజనానికి పిలుద్దామని వచ్చానయ్య గారు అని తాయారు అంటూ ఉంటుంది. ఇంకో 20 నిమిషాల్లో వస్తాం వెళ్ళు అని ఆవిడ చెప్పగానే అక్కడి నుండి వెళ్ళిపోతుంది తాయారు. ఎందుకురా అలా కసురుతావు అని బాలాజీ గంగాధర్ని అడుగుతుండగా, తాయారు ప్రవర్తనే నాకు కరెక్ట్గా అనిపించదు, కానీ నువ్వు కష్టాల్లో ఉంటుందని చెప్పి పనిలో పెట్టావు, జాగ్రత్తగా ఉండాలి అంటాడు గంగాధర్ అని జరిగిందంతా వివరిస్తూ ఉంటాడు గంగాధర్ సాధుకి జేడీకి. ఆ తర్వాత ఏం జరిగింది అని సాధు అడగగానే, నేను ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను, ఫ్రెండ్ దగ్గర నుండి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఇంటి ముందు పోలీస్ జీప్ అంబులెన్స్ ఉన్నాయి అని అనగానే, మరి తాయారు హత్య చేసిందని మీరెలా చెప్తున్నారు, ఇంకా ఎవరైనా నిధి కోసం వచ్చి హత్య చేసి తీసుకెళ్ళవచ్చు కదా, ఎస్ఐ కావ్య వస్తున్నారని నిధి తీసుకోకుండా పారిపోయి ఉండవచ్చు కదా అని అంటూ ఉండగా, నేను వెళ్ళేటప్పుడు తాయారు ఎవరితోటో మాట్లాడడం నేను చూశాను, అంతేకాదు ఆ తర్వాత తాయారు పెళ్లి వార్త, మీనన్ గురించి వార్తలు కూడా వచ్చాయి, దాంతో నాకు కన్ఫర్మ్ అయిపోయింది అని చెప్పేస్తాడు గంగాధర్. బాలాజీ గారి కేసుని కూడా రీఓపెన్ చేయాలని మాకు అనిపిస్తుంది, మీరు సాక్ష్యం చెప్తారా అని అంటూ ఉండగా, చెప్తాను, మా అన్నయ్య కుటుంబానికి న్యాయం జరగడానికి, తాయారు క్రూరత్వానికి శిక్ష పడడానికి, ఎస్ఐ కావ్య నిజాయితీ నిరూపించడానికి కూడా నేను సాక్ష్యం చెప్తాను అని గంగాధర్ చెప్తుండగా జేడీకేడి వింటూ ఉంటారు. విండో నుండి ఇదంతా వింటున్న త్రిపాఠి హోమ్ మినిస్టర్కి తాయారుకి కాల్ చేస్తాడు. ఇక అప్పటికే దెబ్బతో బాధపడుతున్న విక్కీకి
ఎలా ఉందిరా అని తాయారు అడుగుతూ ఉంటుంది. ఏం కాలేదమ్మా, నువ్వెందుకంత టెన్షన్ పడుతున్నావు అని అంటుండగా ఆ గంగాధర్ పోలీసులకి నిజాలు చెప్పేస్తే మనం పైన అనుమానం వస్తుందిరా, అదే టెన్షన్గా ఉంది అని అనేలోపే త్రిపాఠి కాల్ చేస్తాడు. ఇక కంగ్రాట్స్ చెప్తున్న త్రిపాఠితో బిజీగా ఉన్నాను అని కాల్ కట్ చేయబోతుండగా, మీరు టెన్షన్లో ఉన్నారు మేడం, గంగాధరం కోసం వెతుకుతున్నారు కదా, వాడు ఎక్కడున్నాడో నాకు తెలుసు అని త్రిపాఠి అనగానే, ఎక్కడున్నాడు, ఎవరు నువ్వు అనగానే, త్రిపాఠిని నేను, సాధు సెట్ టీం మెంబర్ని అని అనగానే, నువ్వేనా త్రిపాఠి, ఎక్కడున్నాడు గంగాధర్ అని అనగానే, దానికన్నా ముందు నన్ను సెటిల్ చేయండి మేడం అని త్రిపాఠి అంటుంటాడు. నీకేం కావాలి, డబ్బా, ప్రమోషనా, ఏదైనా ఇస్తాను, గంగాధర్ ఎక్కడున్నాడో చెప్పు అని అనగానే, ఇప్పుడు జేడీ ముందున్నాడు, ఎంక్వైరీ చేస్తుంది, మీరు సాధు సార్కి కాల్ చేసి మీ ఇంటికి తీసుకురమ్మని చెప్తే అదే జరుగుతుంది అని త్రిపాఠి చెప్పగానే, అలాగే నీకు డబ్బు అందుతుంది, ప్రమోషన్ కూడా వస్తుంది అని సాధుకి కాల్ చేస్తుంది తాయారు. అప్పుడే గంగాధర్ దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకొని సేఫ్ హౌస్కి పంపించాలని మాట్లాడుకుంటున్న జేడీ కేడీ సాధుకి ఫోన్ రావడంతో స్పీకర్ ఆన్లో పెట్టమంటుంది. గంగాధర్ని అరెస్ట్ చేశారు కదా, నా ఇంటికి తీసుకురండి అనగానే మ్యూట్లో పెట్టమంటుంది జేడీ. మేడం, అరెస్ట్ చేయలేదని చెప్పండి అని జేడీ అనగానే మ్యూట్ ఆఫ్ చేసి, లేదు మేడం, గంగాధర్ని మేము అరెస్ట్ చేయలేదు, అటువంటి వాళ్ళెవరు మా కస్టడీలో లేరు మేడం, అయినా అరెస్ట్ చేసిన కోర్టుకి తీసుకెళ్తామే తప్ప మీ దగ్గరికి తీసుకురాం అని అంటూ కాల్ కట్ చేస్తాడు సాధు. ఇక సాధు జేడీతో సెక్యూరిటీ పెంచండి అనగానే, వేరే సీక్రెట్ ప్లేస్కి మారుస్తాం సార్, తాయారు కన్ను పడింది కాబట్టి సెక్యూరిటీ కూడా పెంచేస్తాం అని చెప్పేస్తుంది జేడీ. ఇక ఆ తర్వాత అసలు ఆ రోజు ఏం జరిగిందమ్మా అని విక్కీ తాయారును అడుగుతుండగా, ఆ రోజు నేను మీ నాన్నతో మాట్లాడుతూ ఉండగా ఆ గంగాధర్ చూశాడు, కానీ పట్టించుకోలేదు, వాడు వెళ్ళిపోయాక అన్నంలో విషం కలిపి అందరికీ తినిపించాను, అప్పుడు వాళ్ళు అక్కడ స్పాట్ డెడ్ అయ్యారు. ఆ తర్వాత మీ నాన్న మీనన్ వచ్చి నిధిని చూశారు, కానీ అప్పుడే అదే టైంలో ఎస్ఐ కావ్య కూడా వచ్చింది, దాంతో మేము నిధిని తీసుకొని వెళ్ళలేకపోయాం అని తాయారు జరిగిందంతా చెప్పేస్తుంది. ఇక తాయారు గంగాధరంని పట్టుకోగలదా? జేడీ గంగాధర్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసి కావ్య నిజాయితీ, తాయారు క్రూరత్వాన్ని నిరూపించగలదా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.